శివమహాపురాణం తొలి ప్రవక్త మరియు కథా పరంపరపై నివేదిక 1. ప్రస్తావన శ్రీ శివమహాపురాణం యొక్క పరమ ప్రాధాన్యత శివుడిని సర్వోన్నత దైవంగా పరబ్రహ్మ స్తుతిస్తూ సృష్టి స్థితి లయలకు అతీతమైన తత్వంగా నిర్వచించే శివపురాణం కేవలం పౌరాణిక కథాసంకలనం మాత్రమే కాదు, భక్తియోగం ద్వారా మోక్షాన్ని పొందే విధానాలను విస్పష్టంగా బోధించే శాస్త్రం. ఈ గ్రంథం యొక్క అధికారం దాని ప్రవచన పరంపరపై ఆధారపడి ఉంది. ఇది దివ్యమైన మూలం నుండి ఉద్భవించిందని నమ్ముతారు. 2. ఆది ప్రవక్త. శివపురాణం మొదట ఎవరికి చెప్పబడింది? శివమహాపురాణం యొక్క ఆంతరంగిక ప్రకటనల ప్రకారం ఈ పవిత్ర గ్రంథం మొదటగా సాక్షాత్తు పరమశివుడిచే బోధించబడింది. తొలి ఉపదేశం. పరమశివుడు సృష్టికి మూలకర్తగా కాలాతీతుడిగా ఉన్నప్పటికీ ఆయన ఈ పురాణాన్ని మొదటగా తన ధర్మపత్ని అయిన పార్వతీదేవికి లేదా శక్తికి ప్రవచించారు. పరమశివుడు మరియు పార్వతీదేవి మధ్య జరిగిన దివ్య సంభాషణ రూపంలో ఈ జ్ఞానం యొక్క మూలముంది. ప్రధాన సంకలనకర్త వ్యాసమహర్షి ఈ పురాణాన్ని 12 సంహితలుగా సంకలనం చేశారు. కాని ఆయన శిష్యుడైన రోమహర్షణుడు మరియు అతని కుమారుడైన సూతమహర్షి ద్వారా ఇది నైమిసారణ్యంలో ఇతర ఋషులకు చెప్పబడింది. 3. కథాపరంపర వ్యాప్తి మానవలోకానికి ప్రసారం. శివమహాపురాణం దివ్యలోకం నుండి భూలోకానికి చేరడానికి ఒక సుదీర్ఘమైన పరంపరను అనుసరించింది. ఈ ప్రవచన పరంపరను స్థూలంగా ఈ విధంగా వివరించవచ్చు. క్రాసం. కథావక్త చెప్పినవారు, కథాశ్రోత విన్నవారు. సందర్భం. 1. పరమశివుడు ఆది గురువు, పార్వతీదేవి ఆదిశక్తి. దివ్యలోకంలో సృష్టి ప్రారంభంలో. ఇది గ్రంథం యొక్క మూలరూపం. 2. బ్రహ్మదేవుడు, నారదుడు. బ్రహ్మ నుండి నారదుడు ఈ జ్ఞానాన్ని సంపాదించారు. 3. వ్యాసమహర్షి, రోమహర్షణుడు. వ్యాసమహర్షి శివపురాణాన్ని సంకలనం చేసి తన శిష్యులకు ఉపదేశించారు. 4. సూతమహర్షి రోమహర్షణుడి కుమారుడు. సౌనకాది ఋషులు. నైమిసారణ్యంలో జరిగిన మహాయజ్ఞం సందర్భంగా సూతమహర్షి ఈ పురాణాన్ని ఋషులకు సమగ్రంగా వివరించారు. ఈ వివరణే ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూపం యొక్క ప్రధాన ఆధారం. ప్రామాణికత. శివపురాణం యొక్క జ్ఞానం మొట్టమొదటగా శివుని నుండి ఉద్భవించినప్పటికీ భూలోకంలో దాని వ్యాప్తికి మరియు సంకలనానికి ప్రధానమైన పాత్రధారులు వ్యాసమహర్షి మరియు సూతమహర్షి.